ప్రపంచంలో అందరూ ఒకేలాగా ఎందుకు పరిగెత్తరు? కొందరు చదువు కోసం పరిగెడతారు, మరికొందరు డబ్బు కోసం, ఇంకొందరు ఫ్యామిలీ కోసం. కానీ నాలాంటి వాళ్ళు మాత్రమే గుర్తింపు కోసం పరిగెడుతున్నారు. Gambíras. ఈరోజే కథ చెప్తావురా? ప్రతిరోజు ఏదో కథ చెప్తావు. ఇంతకి తీసేది ఎప్పుడు రా? అరే నువ్వు ఆవరా, ఇన్ని స్టోరీలు చెప్తావు కదరా, ఇవన్నీ నీకు ఎట్లా తెలుసురా? అవన్నీ ఊహలు రా. సినిమాలో యాక్ట్ చేయ ఇంకెన్ని రోజులు వేస్ట్ చేసుకుంటావు? చదువు ఆపేసావు, నెక్స్ట్ ఏంటి? రోడ్డు మీద కూర్చొని అడుక్కునేదాకా వీడు యాక్టర్ గాడు, వీడిని మనం తప్పితే ఎవరని చూడం. ఓకే, రీల్ చేద్దాంపా ఈ సోదా. రే మామ, నేను చెయ్య. ఎందుకు మామా? మనం తీసే రీల్స్లల్లా కంటెంట్ ఉంటలేదంటారా? ఎంతమంది అన్నారు? ఒక్కరే కదరా, వదిలే. బయట వాళ్ళైతే వదిలేసామంటరా, అంది మా నాన్నరా. అననీరా, ఏదో ఒక రోజు మీ నాన్నే అంటాడు, నా కొడుకు, నా ఒక్కడికే కొడుకు. రే వినయ్ మొబైల్ తీసుకో. మామా నీ డైలాగ్ వచ్చేసి అర్జెంట్గా 10K కావాలని నువ్వు ఫోన్ చేసి అడుగుతావు, ఓకేనా? చల్ రీల్ చేద్దాం. అరే స్టార్టా? స్టార్ట్ మామ, డైలాగ్ గుర్తుంది కదా? మామ ఇదంతా కాదు, 1 2 3 అను. 1 2 3 అన్న తర్వాత డైలాగ్ గుర్తుంది కదా? నేను మోషన్లో ఉంటా. రెడీ 1 2 3 6 స్టార్ట్. ఓకే, మూడ్ మామ, మళ్ళొకసారి ప్లీజ్ ఒకసారి. అరే చెడదేం కాకు. రెడీ 1 2 3. హలో. అరే అరుణ్, మామ ఒక 10,000 కావాలరా, అర్జెంట్. సరేరా, ఫోన్పే కొడతా, చూసుకో. 10,000 ఎవరికి వేసినవరా? మన సాయిగానికి రా. వానికి ఎందుకు వేసినవరా 10,000? 2 weeks later. ఫీజు కట్టాలి. సాయిగాని మనం 10,000 ఇచ్చినా అడుగుదాం. అక్కడ చేసానుగా మా అబ్బాయి 10,000 ఉంటే మనం ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టేటోళ్ళం, ఇప్పుడు ఎవరిని అడగాలి? మా ఎవరు ఫోన్ లేపట్లే. అరే ఎడిట్ అయిపోయింది, అప్లోడ్ చేయి. అరే అరుణ్, యాక్టింగ్ అంటే పిచ్ అంటావు కదా, ఇలా రీల్స్లో చేస్తే మూవీస్లో ఛాన్స్ వస్తుందంటావా? వస్తాయి మామ, కానీ దానికి చాలా హార్డ్ వర్క్ ఉండాలి, అండ్ అట్లనే ఓపిక ఉండాలి. అయినా యాక్టింగ్ అంటే వట్టిగానారా, ఎంత కష్టపడాలి. వాడు ఆ ఊహలోనే బతుకుతాడు. అదేంట్రా అంత మాట అన్నావు? ఆ రీల్స్కి, ఆ వ్యూస్కి ఎప్పుడు రా, ఇంకెప్పుడు? చూడు ఆ రియాక్షన్ వీడియోస్, ఆ ట్రోల్స్కి వచ్చే వ్యూస్ చూడు. అరే ఒక రాడ్ రియాలిటీ చెప్పనా? చిన్న పొడని చిన్న పిల్లని పెట్టి తీసిన 1 million వ్యూస్, 1,00,000 లైక్స్. సరే కానీ మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఒకసారి చూడు. సరే చూస్తున్నావు, యూట్యూబ్లో 40 వ్యూస్, 2 లైక్లు, అందులో నాదొకటి, సాయి అందొకటి. మరి ఇన్స్టాగ్రామ్లో 500 వ్యూస్, 2 లైక్లు, అందులో ఒకటి నీది అండ్ సాయి గాంధీ. దీన్నమ్మ 1 year నుండి చేస్తున్నాం రా, మన ఊరోళ్ళు తప్పించి మనల్ని ఎవ్వరు గుర్తుపట్టాడు. ఇట్లా అయితే ఎప్పుడురా నేను సినిమాలకు పోయేది? ఇంకా 30 సంవత్సరాలైనా నువ్వు ఇన్న ఉంటావు, కానీ మేము మాత్రం ఉందాం రా. ఏరా
పైకి పోతున్నారా? పనికి పోతాంరా. అప్పటికి నువ్వు ఈ చెత్త వీడియోస్ చేసుకుంటుండు. పంట పొలానికి నీళ్ళు అయితే పెట్టిన ఈ 7 కౌలు పైసలు వస్తే అవునికి ఏదైనా వ్యాపారం పెట్టేయాలి. ఎప్పుడు యాక్టింగ్ యాక్టింగ్ అంటూ రీల్స్ వీడియోస్. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, అన్ని పాస్ అయినా. ఇంకన్నా బాబాయ్, మొన్న అరుణ్ గాడు అమ్మాయిల ముందర నన్ను ఇజ్జత్ తీసింది కాదు, కరెక్ట్ టైం ఎక్కి చెప్పుదాం. ఇంకన్నా బాబాయ్, ఏరా సత్తి ఏమైంది? రిజల్ట్ వచ్చాయి బాబాయ్. ఓ అవునా, మరి పాస్ అయ్యావా? నేను అన్ని పాస్ అయినా, కానీ అరుణ్ గాడే అన్ని తప్పాడు. వాడికి చదువు అబ్బదా నాకు తెలుసురా. ఆయనకి వచ్చేయడు ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిద్దా, వాడే చూసుకుంటాడు. వాడికి చదువురా అని వదలన్నారు బాబాయ్. వాడు క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్. వాడు చదువుకొని జాబ్ చేస్తే యాక్టింగ్ ఫీల్డ్కి పోలేను అనుకునే చదువు ఆపేశాడు. అడుగుతున్నా పొగరుగా సమాధానం చెప్పాడు. రే నెక్స్ట్ ఇయర్ రీల్ చేద్దాం రా. నెక్స్ట్ నేను ఉండరా. ఎందుకు మామా? రే ఫస్ట్ ఒకటి చెప్పండి రా, మీకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తున్నారా లేదా నా కోసం చేస్తున్నారా? అది కాదు మామ, మరి ఏంట్రా? మా చుట్టాలు నన్ను చూసి నవ్వుతున్నారా. రే ఏంట్రా నువ్వు? వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. ఒక్క ఛాన్స్ వచ్చిన మూవీలో, ఒక్క ఛాన్స్ వచ్చిన నిన్ను చూసి నవ్విన వాళ్ళు కూడా నీ ఫోటో కోసం ఎదురు చూస్తారా. ఎందుకు ఫోటో దన్నే నీకే? అయ్యా బాబోయ్, తల పేలిపోతుంది. వెళ్ళి టీ తేపో. రే ఒకసారి చూడరా ఎన్ని వ్యూస్ వచ్చినాయో. 40 కాస్త 100 అయింది. చిన్నమ్మ, ఇట్లయితే ఎప్పుడు రా యూట్యూబ్లో మానిటైజ్ అయ్యేది? అరే ఇంతకు నీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారా? 216 మంది ఉన్నారు. ఇన్స్టాలో 5000 మంది ఉన్నా ఒక్కడు చూడాడు. ఏదో ఒక రోజు మీరు గొప్ప యాక్టర్ అవుతారు బాబు, అవుతారు. ఆ రోజు నేనే మీతో ఫోటో దిగుతా బాబు, ఫోటో దిగుతా. నా మీద పడడం కాదు, రేపు ఏం చేద్దామని చెప్పు. ఏదో ఒకటి చేయడానికి ఆలోచన ఎందుకురా? రే నేనైతే మీ లెక్క కాదురా. ఏ తేడానా? కాదు అసలు, నేను ఆలోచించాను. సరే కానీ ఇంటికి పోయే టైం అయింది, మా అయ్యేస్తాడు. రేపు మళ్ళీ ఇదే టైం, సేమ్ ప్లేస్. ఓకేనా? ఓకే సరే మరి, బాయ్. రైట్ మరి. సరే మా రైట్ రైట్. ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావట. అవును ఫెయిల్ అయినా. నాన్న నేను క్లారిటీగానే ఉన్నా, నేను యాక్టర్ అవుతా. యాక్టర్ యాక్టర్ అంటే అది నీకు చెప్పిన అర్థం కాదు. అర్థం కాదు నీకేరా అర్థంగా ఉంది. నువ్వు వాడే ఫోన్ ముందర పెట్టుకొని ఆ కోతి వేషాలు వేస్తున్నావు చూడు, అది యాక్టింగ్ అనుకుంటున్నావు. అది కాదురా, జీవితం అంటే నీకే అర్థం కావట్లేదురా. చూడనా, నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు. అందుకన్నా నువ్వే నన్ను గుర్తించకపోతే ఎలా నాన్న? కన్నందుకే చెప్తున్నా, నటన వద్దు, జీవితమే వద్దని. ఇవన్నీ కాదురా, నీకు 2 దారులు ఉన్నాయి. బాగా చదువుకొని బాగుపడతావా, లేదా నాతో పొలం పనికి వస్తావా? యాక్టింగ్లో బాగుపడ్డ వాళ్ళు లేరా నాన్న? కోటిలో 100 మందా? ఒకసారి కృష్ణానగర్ గడ్డపైకి వెళ్ళి చూడు, గడ్డాలు పెంచుకొని పిక్చర్లా తిరుగుతున్నారు. అది నీకు అర్థం కావట్లేదురా. ప్రాణం పోయినా యాక్టింగ్లోనే పోతా. చదువు అని చంపుతున్నాను నాన్న. 10 సంవత్సరాలు చదువుతానా, ఒక్క పేపర్ ఐడెంటిఫై చేసేది నేను పాస్ అయినట్టు. దాని తర్వాత ఇంటర్ అని, డిగ్రీ అని, ఒక్కొక్క పేపర్ వెనకేసుకోవడానిక, డిగ్రీలో నేను మూట కట్టుకోవడానిక.
ఆ పేపర్స్ని పట్టుకొని జాబ్ అనే ఉచ్చులో నేను పడాలనుకుంటున్నాను నాన్న. అయినా నా లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాన్న. నా టాలెంట్కి ఆ పేపర్స్ అడ్డా అనుకుంటే నాకు ఆ పేపర్స్ వద్దు. ఇప్పుడే కాల్ చేస్తా. జరుగు నాన్న. రే నాన్న చెప్పేదిరా, అవి ఉంటేనే నీకు గుర్తింపురా. ఇలా మొదలైన నా కథ ఒక మంచి యాక్టర్గా గుర్తింపు పొందే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఇట్లు మీ అరుణ్ కుమార్ కలవల.